ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని గూర్చి చింతిస్తూ ఉన్నాడు, అంటే బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు నా బిడ్డ నా మాట వినటం లేదు, నా మార్గంలో ఎందుకు నడవటం లేదు, నేను నా బిడ్డకు కావలసిన ఆరోగ్యం ఇచ్చాను, అడిగినవన్నీ ఇస్తున్నాను కదా అని దేవుడు చింతిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనము ఐహిక విచారాలు ఉన్నాయండి. నాకు అది లేదే ఇది లేదే అని ఈ లోకంలో మనకి వస్తువులను బట్టి లేదా మనుషులను బట్టి నాకు స్థలాలు లేవే, లేకుంటే నాకు ఇల్లు లేదే, నాకు అవి లేవి ఇవి లేవని పైన ఈ లోకానుసారమైనటువంటి బాధలు ఉన్నాయి. అవన్నీ మీ చింత యావత్తు నా మీద వేయుడి అని దేవుడు చింతిస్తూ ఉన్నాడు. అంటే మనం ఈ లోకంలో గురించి చింతిస్తున్నాం, కానీ మనం పరలోకానికి వెళ్ళాలి. దేవుడు ముందు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి. మనము జీవించేదే కాకుండా ఇతరులకి సువార్తను ప్రకటించాలి. అనేక వేల ఆత్మలు రోజు పుడుతున్నారు, చనిపోతున్నారు. ఆ చనిపోయినటువంటి వారు నరకంలోకి వెళ్లకుండా మనం ఒకరి కాకుండా ఒకరి సువార్త చెప్తే వాళ్ళకి మారు మనసు వచ్చి పరలోక రాజ్యానికి వెళ్తారు అన్న ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో మనము సువార్త ప్రకటిస్తూ ఉంటామో దేవుడు ప్రతి ఒక్కడు చూస్తున్నాడు, ప్రతి ఒక్కటి వింటున్నాడు, ప్రతి ఈ లోకమంతా వ్యాపించున్నారండి పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనము దేవుడు సువార్తని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. దేవుడు అదే చింతపడుతున్నాడు. నా బిడ్డలకు అన్నీ ఇచ్చాను, నా గురించి తెలిసి కూడా అటు క్రైస్తవులైన మనము దేవుడు గొప్ప దేవుడు, రక్షించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అన్నీ తెలిసి కూడా మనము చెప్పకుండా ఉంటే ఎంత పాపం అండి. దేవుడు ఎంత పశ్చాత్తాపంగా దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు ఎంతగా వేదన పడుతున్నాడు, ఎంత చింతిస్తున్నాడు. ఆ బిడ్డకి నా గురించి తెలిసిన ఎందుకు చెప్పటం లేదు అని దేవుడు ఎంతగానో బాధపడుతుంటే, మనుషులైన మనకి ఏ బాధలు ఉన్నాయంటే ఈ లోకంలో సంఘంలో చర్చిలో కూడా గొడవలు పడుతున్నారు. ఒకరంటే ఒకరికి పడుతూ దేవుడి డబ్బు తినేసేటువంటి మనుషులు ఉన్నారు. అదేవిధంగా ఈ లోకంలో నాకు ఉండేటువంటి ఏమి కూడా ఉన్నా కూడా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి లేకుండా అవి కావాలి ఇవి కావాలని చింతిస్తూ వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ పరలోకం గురించి రావాలని ఏ బిడ్డ ఆలోచించడం లేదండి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుని భక్తులు వాళ్ళు ఎంతగానో బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకునే దానికైతే కాదు, కానీ దేవుడి సువార్తను ప్రకటించేదానికి దేవుడు ఆత్మని వాళ్ళు పొందుకొని భారంగా బాధ్యతగా అనేక మందికి దేశం కాని దేశానికి వెళ్ళారు, ప్రజలు కాని ప్రజల మధ్యలోకి వెళ్ళారు, మూర్ఖుల మధ్యలోకి వెళ్ళారు, హతసాక్షులు అయిపోయారు. సువార్తను ప్రకటించాలనే భారం వాళ్ళకు ఉందండి. అంటే వాళ్ళు శిష్యులు ఏం చేశారంటే దేవుడితో తిరిగారు. దేవుడు ఎలా ఉన్నాడో వాళ్ళకి అందరికి తెలుసు కాబట్టి ఆయన గురించి చెప్పాలని నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు, కొన్ని ఆత్మలను రక్షించాలనే బాధ్యతగా భారంగా వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారండి. మనము కూడా బాధ్యతగా భారంగా దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది, లేదా మన పోకడైనా వస్తుంది. యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు, హార్ట్ అటాక్ల ద్వారా చనిపోతున్నారు, లేదా దేశం మీదకి దేశానికి యుద్ధాలకు వస్తున్నాయి. మరణం ఎలా అయినా రావచ్చు, లేదా దేవుడు రాకడ ముందు వచ్చినా కూడా మనం ఎత్తపడే బిడ్డలుగా ఉండాలనంటే మనము దేవుడు మనకు చెప్పిన మాట మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మన దగ్గర అన్నీ తెలిసి మనం చెప్పాల్సిన మనుషులు పక్కనున్నా కూడా మనం చెప్పకుండా మనం క్యార్లెస్ చేస్తే దేవుడు కూడా మనల్ని క్యార్లెస్ చేస్తారండి. అంటే మనం ఈ లోకంలో ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. రేపు చెప్పొచ్చులే వాళ్ళకి సువార్త, లేదా ఎల్లుండి చెప్పొచ్చు. రేపు మనం ఉండకుంటే, లేదా ఎల్లుండి మనమున్నా వాళ్ళు ఉండకుంటే, వాళ్ళ కాల నమ్ముంటే బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఒక తీర్పులు అన్నీ వస్తాయి, మంచి వస్తాయి, చెడ్డవి వస్తాయి. మంచిదానికే కాదండి దేవుడి దగ్గర జీతం. మనం చేసే చెడ్డ పనులకు కూడా దేవుడి దగ్గర జీతం ఉంది. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని ఆత్మను పొందుకునే బిడలుగా ఉండాలి. దేవుడు మనుషులనైనా మనల్ని చేసినందుకు చింతిస్తూ ఉన్నాడు. నా ఆత్మని వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ నాశకారందరూ నా జీవాత్మ ఊదాను, నా చేతులతో వాళ్ళు సృష్టించాను మనుషుల్ని. అయినా కూడా ఈ లోకంలో సృష్టి అంతా నా మాట వింటుంది. గొప్ప సూర్యుడు చంద్రుడు నా మాట వింటున్నాడు. ఈ లోకంలో జీవరాశులు వింటున్న
చేతులతో సృష్టించిన అన్ని వింటున్నాయి, కానీ చేతులతో చేసిన మనిషి నా మాట వింటం లేదని దేవుడు సాక్షాత్తు ఆయన తను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి ఆయన శరీరాన్ని బలిగా సమర్పించి ఆయన రక్తంతో ప్రతి ఒక్క మానవాళి పాపాలు కడిగినా కూడా మానవాళి ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి అట్రాక్ట్ అయి అవే కావాలని ఆశపడుతున్నాడండి. కాబట్టి మనం ఈ లోకానుసారమైనటువంటి చింతలు వదిలేయాలండి. ఈ లోకంలో ప్రతి ఒక్కటి గతించిపోతాయి. చనిపోయినప్పుడు మనుషులు అనేక మంది బాధపడతారు, దుఃఖపడతారు. ఎందుకు అంటే ఆ మనిషిని మళ్ళీ చూడలేం. ఆ మనిషిని మళ్ళీ చూడాలనుకుంటే మనం ఫోటోలోనే చూడగలుగుతాం, అతనితో మాట్లాడలేం, అతని కళ్ళల్లోకి చూడలేం, అతనితో మనం తిరగలేం. ఎందుకనంటే మనకి చాలా బాధ కలుగుతుంది. మనం అతన్ని ఎక్కడ చూస్తామనంటే దేవుడి దగ్గర చూస్తాం, అంటే రెండో రాకల్లో చూస్తాం. దేవుని బిడ్డగా చనిపోతే, సమాధులు తెరవబడితే, మనము పరిశుద్ధంగా జీవిస్తే, ఆ చనిపోయిన వ్యక్తి పరిశుద్ధంగా ఉంటే మనము ఆ మనిషిని చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చనిపోయినప్పుడు కూడా ఒక పాట పాడతాం, పరదేశులము ప్రియులారా మన ఒక చరణం ఉంటుందండి. అంటే మనం ఈ లోకానికి సంబంధించిన బిడలం కాదు, మనం పరదేశానికి అంటే పరలోకానికి సంబంధించిన బిడలం. మనం పరలోకం మన తండ్రిలో నుంచి వచ్చాం. ఆయన ఊపిరండి మన ఆత్మలంటే. మనము మన ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరలోకం నుంచి వచ్చాయి. కాబట్టి ఇవి పరలోకానికి సంబంధించిన ఆత్మలు మళ్ళా పరిశుద్ధంగా జీవించి పరలోకానికే వెళ్ళాలి. కానీ ఈ లోకంలో పాపానికో, ఈ లోకంలో సాతాను శోధనకో, ఈ లోకంలో బలాత్కారానికో, ఈ లోకంలో మనుషులకో మనం అప్పచెప్పి మనం పాపంలో పడిపోయి మనం నరకంలో పడకుండా, నరకం చేసింది సాతాను కోసం, దుష్టుడైన సాతాను కోసం, మనుషుల కోసం కాదు. అయితే మనం దేవుడితో ఉంటే దేవుడైనటువంటి ప్రదేశమైన పరలోకానికి వెళ్తాం. మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తే మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాం. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. మన ఆలోచనలు, మన నడక, మన పడక పరిశుద్ధంగా ఉంటే అప్పుడు దేవుడు మనల్ని చూసి గర్వపడాలి. నా బిడ్డ అని దేవుడు గర్వంగా మనల్ని ఆయన రొమ్ము కానుకునే బిడ్డలుగా ఉండాలి. కానీ మనల్ని ఎందుకు చేశామే అని నేను చింతించకుండా మనం కూడా ఈ లోకంలో ఉన్న చింత యావత్తంతా దేవుడి పైన వేస్తే ఆయన ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తారు. కాబట్టి దేవుని ఆత్మని మనం పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా మా చింత యావత్తు మీ మీద వేస్తే దేవా, అయ్యా మాకు జవాబునిస్తున్న మా తండ్రి స్తోత్రం దేవా. ఈ లోకంలో అవి కావాలి, ఇవి కావాలి, అది ఉండాలి, ఇది ఉండాలని ఆ పైన ఈ లోకాల సామాన్యటువంటి బాధలు, విచారాలు తీసివేయండి అయ్యా. మా చింత ఏముండాలంటే మేము రక్షణ మార్గంలోకి రావాలా, మా ఇంటి వారందరూ రక్షణ మార్గంలోకి రావాలా, అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించాలా, ఆత్మల్ని రక్షించాలా, ఆత్మల భారం, ఆత్మల ఆస్తి కావాలని యేసు ఈ చింత మాకు అవసరమయ్యా. యేసు ఈ చింత అంతా మీకు ఇస్తే యేసు మీరు మాకు జవాబునిస్తారు. కానీ ఈ లోకంలో చింతలు, ఈ లోకంలో మనుషుల గురించి ఆలోచన, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళేమనుకున్నారు, వీళ్ళేమనుకున్నారని ఆలోచిస్తే సాతానికి చోటిచ్చినట్లు. కాబట్టి మా జీవితాన్ని మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకునేదాన్ని సహాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి నాయన. యవన వయసులో కాడి మోయట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీ కాడి మోసే బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. చనిపోయిన బిడ్డల గురించి అయితే ప్రార్థన చేయటం లేదు కానీ దేవా, వేసి వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధులు, వాళ్ళ శ్రేయోభిలాషులు, వాళ్ళ స్నేహితుల గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే. కాబట్టి దేవా, వాళ్ళ ప్రతి ఒక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు, గాయాలన్నీ కట్టమని నీ పాదాల దగ్గరికి వస్తున్నాము దేవా. నీ ఆత్మని దయచేయమని అడుగుచున్నాము దేవా. క్రైస్తవుడికైతే ఒక నిరీక్షణ ఉంటుంది, ఎప్పటికైనా వేసే రెండో రాకడ వస్తే వాళ్ళు పరిశుద్ధులుగా వేసి జీవించుంటే, మేము పరిశుద్ధులుగా ఉంటే మేము వాళ్ళని చూసే అవకాశం అయితే మీరు ఇస్తారు. కాబట్టి పరిశుద్ధంగా జీవించే శక్తిని దయచేయండి నాయన. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడే దేవా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి దేవా. బిడ్డలు లేకుండా గొడ్రాలుగా ఉన్నటువంటి భార్య భర్తలకి మంచి గర్భఫలాలు మీరు ఇచ్చే బహుమానం దయచేసి క్రీస్తు అన్న
బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకునే దాన్ని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయందును వర్ధిల్లులా దేవా, ముఖ్యంగా మీ పరలోకపు తెలివినందు, మీ పరలోకపు దయందును వర్ధిల్లేదాన్ని సహాయం దయచేయండి. ఏ వయసు వారైనా ఆశీర్వదించండి. నీ ఆత్మను దయచేయండి, నీ పరిశుద్ధమైన శక్తిని దయచేయండి, నీ ఆలోచన దయచేయండి అయ్యా. నీ సేవలోకి ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క వృద్ధుడు, వీళ్ళందరూ ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని తెలుసుకునే దానికి, మీ మార్గంలోకి నడిచేదాన్ని సహాయం దయచేయండి ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.